కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఓ సిమెంట్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు పోలీసుల పేరుతో డబ్బులు కాజేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హుజూరాబాద్ చెందిన దాసరి శ్రీలతకు ఓ వ్యక్తి ఎస్ఐ పేరుతో ఫోన్ చేసి సీఐకి అత్యవసరంగా 20,000 ఫోన్ పే చేయాలంటూ క్యూఆర్ కోడ్ పంపించి డబ్బులు పంపాలని ఒత్తిడి చేశాడు. అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగా వేరే వ్యక్తి పేరు కనిపించడంతో శ్రీలతకు అనుమానం వచ్చి డబ్బులు పంపకుండా జాగ్రత్త పడ్డారు. కాల్ చేసిన వ్యక్తి డీపీ కూడా పోలీస్ యూనిఫామ్లో ఉండడంతో మొదట నమ్మినప్పటికీ తర్వాత ఇది సైబర్ మోసం అని గుర్తించారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల పేరుతో డబ్బులు అడిగితే వెంటనే ధృవీకరించుకోవాలని, అపరిచితుల క్యూఆర్ కోడ్ అని స్కాన్ చేయొద్దని ప్రజలకు సూచించారు. నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతము రోజు రోజుకి ఈ సైబర్ నేరాలు అనేది పెరుగుతూ ఉన్నాయి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మిమ్మల్ని ఫోన్పే చేయమని చెప్పేసి క్యాష్ పంపిస్తాము, ఫోన్పే చేయమని చెప్పేసి అని కాల్ చేసి, లేకుంటే వాళ్ళకు లోకల్ ఉన్నటువంటి అధికారులు పంపించారు, మీకు ఫోన్పే చేయండి, మీకు క్యాష్ పంపిస్తా అని చెప్పేసి పోలీస్ వారి పేరు చెప్పి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అదర్ ఆఫీసర్స్ ఎవరైనా వాళ్ళ పేరు చెప్పి మా సార్ పంపించారు, మీకు ఫోన్పే చేయమని చెప్పేసి అని ఎవరైనా డబ్బులు అన్నట్లయితే ఎవరు కూడా స్పందించకండి. అటువంటి వారి సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అలాగే మీకు ఫోన్ చేసి మీకు సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యులను కానీ వాళ్ళను డిజిటల్ అరెస్ట్ చేశాము, మీరు డబ్బులు పంపిస్తే వాళ్ళను వదిలేస్తాము, లేదంటే రిమాండ్ చేస్తామని చెప్పేసి నేను బెదిరింపు కాల్ చేస్తుంటారు. అలాంటి ఏదైనా కాల్స్ వచ్చినట్లయితే ఇమీడియట్గా మీరు మాకు పోలీసులకు సంప్రదించి మా సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీరు వాళ్ళు కాల్ చేసిన వెంటనే భయపడో లేకపోతే పానిక్ అయ్యి మీరు వాళ్ళకు డబ్బులు చెల్లించకూడదని చెప్పేసి అని కోరుతున్నాం. నిన్నటి రోజున ఒక షాపు యజమానికి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, నేను ఎస్ఐని, మా ఒక 20,000 మాకు ఫోన్పే అవసరం ఉంది, లోక సిఐ గారు మీకు డబ్బులు క్యాష్ పంపిస్తా అన్నారు, నాకు ఆన్లైన్ ఫోన్పే చేయమని చెప్పేసి అని కోరడం జరిగింది. అతను ఎవరు అని తెలియదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ క్యాష్ పంపించండి, తర్వాత మేము ఫోన్పే చేస్తామని చెప్పి చెప్పడంతో అతను ఫోన్ స్విచ్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇలాంటి ఫోన్ చేసినట్టయితే ముందు జాగ్రత్తగా వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి వాళ్ళు ఏమైనా క్యాష్ ఫోన్పే అవసరం ఉంటే మీరు క్యాష్ ఇచ్చిన తర్వాత ఫోన్పే చేయండి, కానీ వాళ్ళు ఫోన్పే చేయమంటే వెంటనే మీరు ఎవరు కూడా ఫోన్పే చేయొద్దని చెప్పేసి. శ్రీ మంజునాథ సిమెంట్ అండ్ ఐరన్ హార్డ్వేర్ షాపు. నిన్న మధ్యాహ్నం 2:56 PM నాకు ఒక కాల్ వచ్చింది. మా సార్ నెంబర్కే వచ్చింది. తను లంచ్ టైంలో లంచ్ చేయడానికి వెళ్ళిండు. మొబైల్ ఇక కాల్స్ వస్తాయి కదా, షాప్ కాల్స్ వస్తాయి కదా అని చెప్పేసి మొబైల్ షాప్ లో పెట్టిపోవడం జరిగింది. తర్వాత కాల్ వస్తే నేను ఆ కాల్ అటెంప్ట్ చేసిన. తను ఏమన్నాడంటే అవతల వ్యక్తి, నేను హుజరాబాద్ ఎస్ఐని, సిఐ సార్ కొంచెము ఆన్లైన్ పేమెంట్ కావాలన్నాడు, ఫోన్పే ద్వారా డబ్బులు కావాలని చెప్పిండు. నేను మనీ మీకు డ్రైవర్తో పంపిస్తా, రిటర్న్ పంపిస్తా నేను మీకు డ్రైవర్తో అని చెప్పిండు. చెప్తే నేను సరే సార్, మరి అకౌంట్ లో అమౌంట్ ఎంత ఉందో నేను చెక్ చేసి చెప్తా అన్న తర్వాత సరే అమ్మన్నాడు. మళ్ళీ కాసేపటికి ఒక 2 నిమిషాలకే మళ్ళీ తను క్యూఆర్ కోడ్ పంపించిండు వేరే నెంబర్ తోని వాట్సాప్ లో. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే శ్రీహాన్ అని వచ్చింది. సరే సార్, మరి నేను చేస్తా, ఒక 2 నిమిషాలు ఆగండి అంటే తను కాలు వెంబడి చేస్తూనే ఉన్నాడు. నాకు భయం అనిపించి, సార్ మరి కొంచెం టైం ఇవ్వండి సార్ నాకు అని చెప్తే తను ఆగట్లేదు. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. 4 times కాల్ చేసిండు. 4 times కాల్ చేసినాక నాకు అనుమానం అనిపించింది. తను డీపీ చూస్తే దాంట్లో సురేష్ ఎస్ఐ అని ఉంది. సరే, మనకు సురేష్ అని ఎస్ఐ ఉంది కదా, యూనిఫామ్ లో ఉన్నారు కదా, ఎస్ఐ కావచ్చని మళ్ళీ కొంచెం అట్లా అనిపించింది. తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇట్లా ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆలోచించి, కొంచెం తెలివితోనే ఆలోచించి నేను కాల్ అవాయిడ్ చేయడం జరిగింది. తను మళ్ళీ కాల్ చేసి ఏంది మేడం, నేను చెప్పినా కదా మీరు శ్రీ మంజునాథ సిమెంట్ షాప్ అంటే షాపే అన్నారు, మా సిఐ పేరు చెప్తే కూడా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తలేరు, నేను మనీ పంపిస్తా అని చెప్పినా కదా, 20,000 మనీ పంపిస్తానని చెప్పారు కదా మేడం, ఇంకా పంపిస్తలేరు ఏంటి, కొంచెం పంపించండి మేడం, అర్జెంట్ ఉంది, మీరు పంపిస్తారని నేను హోప్స్ పెట్టుకున్నా. సిఐ సార్ కూడా నేను మాట ఇచ్చిన, చెప్పండి మేడం, తొందర వేయండి మేడం, నాకు పేమెంట్ అవసరం ఉంది అని రిక్వెస్ట్ అడిగితే నాకు ఇంకా భయం వేసి నేను ఇంకా కాల్ కడిగేసినాక మళ్ళీ ఆ క్యూఆర్ కోడ్ చూస్తే శ్రేయాన్ రెడ్డి అని వస్తుంది. ఎట్లా అని చెప్పేసి మళ్ళీ నేను, సార్ నాకు మా సారథి పిన్ నెంబర్ తెలియదు సార్, నేను చేయలేను సార్ అని చెప్పినాక కాల్ కడిగేసిండు. అయితే ట్రూ కాలర్ లో పద్మం సతీష్ అని పడ్డది. ఈ వాట్సాప్ నెంబరు దాంట్లో డీపీ సురేష్ ఎస్ఐ ఉంది.
ఇంకా నాకు డౌట్ వచ్చేసి నేను కాల్ కట్ చేసేసిన. జరిగింది ఇది. నా అసలు అసలు ఎస్ఐ ఎవరని కూడా నాకు తెలియదు. మా సార్ వచ్చినాక తెలుసుకుంటే తను మన ఏరియా ఎస్ఐ కాదు, మనం ఇమీడియట్ గా హుజరాబాద్ సర్కిల్ మన ఎస్ఐ కలిసేద్దాం అని చెప్పేస్తే ఇవాళ కొంచెం టైం తీసుకొని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళి రిపోర్ట్ చేయడం, కంప్లైంట్ చేయడం జరిగింది. తను యాక్షన్ తీసుకుంటాం అమ్మా, ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు అటెంప్ట్ చేయవద్దని చెప్పిండు. కానీ షాప్ కాబట్టి మేము కాల్స్ అటెంప్ట్ చేయవలసి ఉంటది అని చెప్పేసిన. కాకపోతే కొంచెం అప్రమత్తంగా ఉన్నాను అమ్మా, ఎందుకైనా మంచిదని సార్ సజెషన్ చేయడం జరిగింది. ఇట్లాంటివి మళ్ళీ ఇంకా ఎవరికి జరగద్దని నేను నా తరఫున చెప్తున్నా. నా పేరు శ్రీలత.